సరళ త్రికోణమితీయ అనువర్తనాలు, ఎలిమెంటరీ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ. మనం ఇంత ముందుగా చెప్పుకున్నట్లే త్రికోణమితికి విస్తృతమైన అనువర్తనీయత ఉన్నది. త్రికోణమితి ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ప్రత్యక్షమవుతుంది అనేది మనం చెప్పలేము. చాలా చోట్ల త్రికోణమితీయ ప్రమేయాలకి అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ప్రసంగంలో త్రికోణమితీయ ప్రమేయాలు ప్రాక్టికల్గా ఎక్కడెక్కడ దర్శనమిస్తాయో కొన్ని ఉదాహరణల ద్వారా చూద్దాం. సో ఇది గోపురం. గోపురం ఫుట్ నుండి 15 మీటర్లు దూరంలో నుండి గోపురపు శిఖరాన్ని గమనిస్తే ఊర్ధ్వకోణం అంటున్నాడు. ఊర్ధ్వకోణం అంటే ఏంటంటే ఒక పైనున్న బిందువుని క్రింద నుండి అబ్జర్వ్ చేసినప్పుడు ఈ రేఖ హారిజాంటల్ లైన్తో ఎంత యాంగిల్ చేస్తుందో ఈ యాంగిల్ని ఊర్ధ్వకోణం అంటారు. ఇది 60 డిగ్రీలు అని ఇచ్చారు లెక్కలో. ఇప్పుడు ఇది హారిజాంటల్ లైన్ కాబట్టి, ఇది హారిజాంటల్ లైన్ కాబట్టి, ఈ రెండు ప్యారల్ కాబట్టి ఈ కోణం 60 డిగ్రీలు. ఈ కోణం 60 డిగ్రీలు, ఈ భుజం 15 మీటర్లు. ఈ సమాచారంతో మనం ఈ ఎత్తును కనుక్కోవచ్చా చూద్దాం. పేర్లు పెడదాం. ఈ బిందువుకి ఏ, ఈ బిందువు బి, ఈ బిందువు సి. ఇప్పుడు గోపురపు ఎత్తు అంటే బీసీ ఎంత కనుక్కోవాలి మనం. తెలిసిందేమో ఏబీ తెలుసు, ఈ యాంగిల్ కూడా తెలుసు. ఇప్పుడు tan 60 డిగ్రీస్, ఇది ఒక లంబకోణ త్రిభుజం, ఇది కర్ణం, ఇది ఎదుటి భుజం, ఇదేమో ఆసన్న భుజం. tan 60 డిగ్రీస్ అంటే ఏమవుతుంది? ఎదుటి భుజము బై ఆసన్న భుజం. దట్ ఈస్ ఈక్వల్ టు బీసీ బై ఏబి. బీసీ బై 15. tan 60 ఎంత? √3. దేర్ఫోర్ √3 ఈక్వల్ టు బీసీ బై 15 ఆర్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 15√3 మీటర్. అంటే సుమారుగా 20 మీటర్లు కన్నా ఎక్కువ. ఇప్పుడు మామూలుగా గోపురం ఉందనుకోండి, గోపురం పైనుంచి దాన్ని ఎత్తుకొలవటం, ఒక కొండని శిఖరం మీదకి వెళ్ళి దాన్ని ఎత్తుకొలవటం, ఇవన్నీ ప్రాక్టికల్గా సాధ్యమయ్యేవి కాదు. అయినా సరే చూడండి, మనం కేవలం భూమి మీద కొలత కొలిచి ఈ యాంగిల్ని కొలవడం ద్వారా ఈ ఎత్తుని మనం టేప్ పెట్టి కొలవక్కర్లేకుండానే గణించేసాం. అది ఇప్పుడు ట్రిగోనోమెట్రీ వాడటంలో ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏమిటంటే, ఇట్లా గోపురాల ఎత్తులు, పర్వత శిఖరాల ఎత్తులు, ఇలాంటి వాటిని గణించాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్గా వాటిని కనుక్కోలేం కాబట్టి వేరే అది భుజంగా వచ్చే ట్రయాంగిల్లో మిగతా సమాచారం, తేలిగ్గా చేయగలిగిన సమాచారం ఏంటి? నేల వెంబడి కొలుచుకోవడం, ఈ యాంగిల్ కొలుచుకోవడం కూడా చేయొచ్చు. అందుకని ఈ యాంగిలు, ఈ సైడు తెలియటం ద్వారా దీన్ని ఎత్తు కట్టాం. అది ఇప్పుడు త్రికోణమితి యొక్క ఉపయోగంకి ఇది చక్కటి ఉదాహరణ. 20 మీటర్ల ఎత్తుగల చిమ్నీ ఒక భవనం మీద ఉన్నది. భవనపు పాదం నుండి
70 మీటర్ల దూరంలో ఉన్న బిందువు వద్ద చిమ్నీ చేయు కోణపు ట్యాంజెంట్ 1/6 అయితే భవనపు ఎత్తుని గణించండి. ఇప్పుడు ఇచ్చిన దత్తాంశం నుండి బొమ్మ గీద్దాం. చూడండి ఎలా గీస్తున్నాం. ఇది భవనం. భవనం పైన చిమ్నీ ఉన్నది. భవనం యొక్క ఎత్తు మనం కనుక్కోవాలి. దానికి హెచ్ అని పేరు పెట్టాం. భవనం మీద 20 మీటర్లు ఎత్తు కలిగిన చిమ్నీ ఉంది కాబట్టి ఇది 20. భవనం చిమ్నీ ఈ పాయింట్ దగ్గర ఆల్ఫా కోణం చేస్తుంది అనుకుంటే tan ఆల్ఫా = 1/6. ఈ కోణాన్ని బీటా అనుకుందాం. ఈ కోణాన్ని బీటా అనుకుంటే మనకు tan బీటా ఈ త్రిభుజంలో ఎదుటి భుజము బై ఆసన్న భుజం h/70. ఈ మొత్తం కోణం వచ్చి ఇది బీటా, ఇది ఆల్ఫా. tan ఆల్ఫా ప్లస్ బీటా = h+20/70. tan బీటా = h/70. tan ఆల్ఫా ప్లస్ బీటా = h+20/70. ఇప్పుడు మనం హెచ్ కనుక్కోవాలి ఈ సమాచారం సహాయంతో. ఈ కోణాన్ని బీటా అనుకుందాం. అంతేకాకుండా ఆల్ఫా ప్లస్ బీటాని గామాతో సూచిద్దాం. ఇప్పుడు tan ఆల్ఫా ప్లస్ బీటా అంటే tan ఆఫ్ ఈ మొత్తం యాంగిల్, ఈ మొత్తం సైడు బై ఇది అంటే h+20/70. ఇప్పుడు 1/6 = tan ఆల్ఫా ఇచ్చాడు దత్తాంశంలో. 1/6 = tan ఆల్ఫా. ఆల్ఫా అంటే గామా మైనస్ బీటా, tan గామా మైనస్ బీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు tan గామా మైనస్ tan బీటా బై 1 + tan గామా tan బీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు tan గామా అంటే ఆల్రెడీ కట్టాం h+20/7, h+20/70 మైనస్ tan బీటా. tan బీటా అంటే ఇది బై 70 మైనస్ h/70 బై 1 ప్లస్ మళ్ళీ ఇది ఇంటూ ఇది. ఇది సింప్లిఫై చేస్తే ఇలా వచ్చింది 20 × 70/4900 ప్లస్ h ఇంటూ h+20. కాబట్టి 1/6 = 1400/h² ప్లస్ 20h ప్లస్ 4900. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి h² ప్లస్ 20h ప్లస్ 4900 = 6 × 1400 8400. సో h² ప్లస్ 20h ప్లస్ 4900 మైనస్ 8400 = 0. అంటే h² ప్లస్ 20h మైనస్ = 0. h = -20 ప్లస్ ఆర్ మైనస్ √b² 400 మైనస్ 4ac మైనస్ 4 × 1 × ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 4 × 3500 బై 2a అంటే 2 -20 ప్లస్ ఆర్ మైనస్ √400 ప్లస్ 140/00 బై 2 -20 ప్లస్ ఆర్ మైనస్ √14400/2. దిస్ ఈజ్ ఈక్వల్ టు -20 ప్లస్ ఆర్ మైనస్ √12² × 10² -20 ప్లస్ ఆర్ మైనస్ 12 × 10/2. కానీ ఇక్కడ మైనస్ గుర్తు తీసుకుంటే హెచ్ నెగిటివ్ వస్తుంది. హెచ్ అనేది ఒకదాని ఎత్తు, అది ఎప్పుడు రుణం కాదు. అందుకని
హెచ్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు -20 ప్లస్ 120/2 ఈజ్ ఈక్వల్ టు 50. కాబట్టి హైటు 50 మీటర్లు. ఈ ప్రాబ్లం మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది ఒక భవనం మీద 20 మీటర్లు ఎత్తుగల ఒక చిమ్నీ. 70 మీటర్ల దూరం, భవనం పాదం నుంచి 70 మీటర్ల దూరం నుండి ఒక అతను ఈ యాంగిల్ని అబ్జర్వ్ చేశాడు. ఇది ఆల్ఫా. దీని ట్యాన్ వచ్చి 1/6 అని లెక్కలో ఇచ్చారు మనకు. ఈ హైట్ కట్టమన్నారు. ఈ హైట్ కట్టాలంటే హైట్ ఉన్న ట్రయాంగిల్ ఏది? ఇది. కాబట్టి ఈ ట్రయాంగిల్ తాలూకు సమాచారం మనం పట్టుకొస్తే అప్పుడు ఈ హెచ్ వస్తుంది. ఈ హైట్ ఉన్న దాంట్లో ఈ బీటా అనే యాంగిల్ కడితే మనకు ప్రయోజనం ఉంటుంది. అందుకోసం దీన్ని బీటా అనుకున్నాం. ఇప్పుడు ట్యాన్ బీటా వచ్చి h/70, ట్యాన్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఈ మొత్తం కోణానికి. కాబట్టి ఈ మొత్తం హైటు బై ఇది అంటే h+20/70. ఇంకా ఈ రెండింటిని ఉపయోగించి ట్యాన్ ఆల్ఫా విలువ కట్టాం. ట్యాన్ ఆల్ఫా 1/6 అని వాళ్ళు ఇచ్చారు, అది తీసుకున్నాం. ఆ ఆల్ఫాని గామా మైనస్ బీటా కింద రాసాం. ట్యాన్ గామా మైనస్ బీటాకి సూత్రం వేసాం. ఇంకా అక్కడి నుంచి క్రాస్ మల్టిప్లై చేస్తే ఒక క్వాడ్రాటిక్ వచ్చింది. ఆ క్వాడ్రాటిక్ని సాల్వ్ చేసి అందులో హెచ్కి వచ్చిన 2 విలువల్లో రుణ విలువను వదిలేస్తే వచ్చిన ధన విలువ 50 మీటర్లు. కాబట్టి బిల్డింగ్ యొక్క ఎత్తు 50 మీటర్లు. ఈదురుగాలి వల్ల విరిగిన ఒక చెట్టు యొక్క పైభాగం వాలి చెట్టు పాదానికి 10 మీటర్ల దూరంలో భూమిని తాకుతూ భూమితో 45 డిగ్రీల కోణం చేస్తున్నది. చెట్టు యొక్క ఎత్తును కనుగొనండి. అంటే ఇది భూమి. ఒక చెట్టు ఇక్కడ విరిగి ఆ పైభాగం ఇలా పడింది. ఇలా పడి ఇక్కడ 45 డిగ్రీలు చేస్తుంది. కాబట్టి ఈ పాయింట్ ఏ అనుకుంటే ఇది చెట్టు యొక్క పాదం బి, విరిగిన చోటు సి అనుకుంటే ఇప్పుడు మనకి చెట్టు మొత్తం ఎత్తు అంటే బీసీ ప్లస్ ఏసీ. ఇది చెట్టు యొక్క క్రింది భాగం, ఇదేమో చెట్టు పై భాగం. ఈ దూరం 10. కాబట్టి చెట్టు యొక్క ఎత్తు = BC ప్లస్ CA. ఇప్పుడు ఇది 10 మీటర్లు ఇచ్చారు, ఇది 45 డిగ్రీలు అని ఇచ్చారు. ఇది ఎలాగో 90 అంచేది ఇది కూడా 45. ఇది 45, ఇది 45 కాబట్టి ఇది సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజం కాబట్టి బీసీ కూడా BC = AB = 10. కాబట్టి బీసీ కూడా 10. ఇదేమో ఏసీ లంబకోణ త్రిభుజం ఏబిసి యొక్క కర్ణం. అందువల్ల AC² = AB² ప్లస్ BC². ఇది 10, ఇది 10. 10² ప్లస్ 10² = 200. సో AC = 10√2. కాబట్టి చెట్టు యొక్క ఎత్తు = 10 ప్లస్ 10√2 మీటర్స్. మళ్ళీ చూడండి ఒకసారి. ఓ చెట్టు
ఈ ఈ ఏసీ కూడా ఇక్కడ దాకా ఉన్నదన్నమాట చెట్టు, అది వరకు ముందు వెనక్క ముందు. అయితే ఇక్కడ విరిగి ఇలా వాలింది. వాలినప్పుడు ఇక్కడ 45 డిగ్రీలు చేస్తున్నట్టును ఈ దూరం ఏమో 10 మీటర్లని కొలిచారు. చెట్టు వెనక్క ముందు మొత్తం ఎంత ఎత్తు అని అడుగుతున్నాడు. కాబట్టి చెట్టు యొక్క అడుగు భాగం ఏమో బీసీ, పై భాగం ఏమో ఏసీ. కాబట్టి ఏసీ ప్లస్ బీసీ విలువ అడుగుతున్నాడు వాడు. మనకి ఇక్కడ ఏబీ తెలుసు, ఇది 45 అని తెలుసు, ఇది 90 అంచేత ఇది 45, ఇది 45, ఇది 45 కాబట్టి ఇది సమబాహు త్రిభుజం. ఈ సమబాహు త్రిభుజంలో ఇది 10 మీటర్లు కాబట్టి ఇది కూడా 10 మీటర్లు. ఇక పైథాగరస్ సిద్ధాంతాన్ని బట్టి అప్పుడు ఏసీ విలువ కట్టాం. మనకి చెట్టు యొక్క ఎత్తు బీసీ ఏసీలో మొత్తం, బీసీని సమబాహు త్రిభుజం కాబట్టి 10 అని చెప్పాం. ఇదేమో పైథాగరస్ సిద్ధాంతం నుంచి 10√2 అని వచ్చింది. కాబట్టి ఆ రెండింటి సమ్ము చెట్టు యొక్క ఎత్తు. ఇప్పుడు ఒక టీవీ టవర్ యొక్క శిఖరాన్ని క్షితిజ సమాంతర తలం అంటే నేలకి ప్యారలల్గా తలం మీద టవర్ యొక్క పాదం గుండా సరళ రేఖ మీద 3 బిందువులు ఏబీసీల నుండి గమనించినప్పుడు ఊర్ధ్వకోణాలు ఆల్ఫా, 2 ఆల్ఫా, 3 ఆల్ఫా అయి ఏబీ = ఏ అయితే టవర్ యొక్క ఎత్తు ఇది ఏ tan ఆల్ఫానా, ఏ sin ఆల్ఫానా, ఏ sin 2 ఆల్ఫానా, ఏ sin 3 ఆల్ఫానా తేల్చాలి మనం. సో ఇప్పుడు ఇది టవర్, ఇది భూమి. దీని గుండా పోయే ఈ లైన్ మీద 3 బిందువులు ఏ, బి, సి 3 బిందువులు గుండా ఈ టవర్ను చూస్తున్నాడు. చూస్తే ఈ బిందువు గుండా గమనించినప్పుడు ఇది ఇప్పుడు ఈ యాంగిల్స్లో ఇది అన్నిట్లో పెద్దది, ఇది దీనికన్నా పెద్దది, ఇది దీనికన్నా పెద్దది. ఇది 3 ఆల్ఫా కాబట్టి ఇది ఏ తీసుకుందాం, ఏ, బి, సి. 3 ఆల్ఫా, 2 ఆల్ఫా, ఆల్ఫా. ఏబి = ఏ, ఏబి ఎంతవరకే ఏబి = ఏ. ఇది హెచ్. ఈ పాదాన్ని ఓ అనుకోండి, దీనికి ఏదో పి పెట్టుకుందాం పేరు, పి. ఇప్పుడు త్రిభుజం బీపీఓలో cot 2 ఆల్ఫా త్రిభుజం బీపీఓలో cot 2 ఆల్ఫా ఇలాగ ఉంది కదా బొమ్మ. ఇప్పుడు మనం బీపీఓ త్రిభుజం అంక చూడండి, బీపీఓ త్రిభుజంలో cot 2 ఆల్ఫా వేస్తే ఆసన్న భుజం బై ఎదుటి భుజం. ఆసన్న భుజం అంటే బీఓ బై ఎదుటి భుజం హెచ్. cot 2 ఆల్ఫా = బీఓ బై హెచ్. మళ్ళీ ఇది ఎక్కడ ఏ ట్రయాంగిల్లో నుంచి బీపీఓ త్రిభుజంలో ఇక ఏపీఓ త్రిభుజం చూడండి. ఏపీఓ త్రిభుజంలో ఇది ఆల్ఫా, cot ఆల్ఫా = మళ్ళీ ఆసన్న భుజం అంటే ఏఓ బై ఎదుటి భుజం మళ్ళీ హెచ్ఏ. కాబట్టి బీఓ = H cot 2 ఆల్ఫా
హెచ్ కాట్ 2 ఆల్ఫా ఏఓ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కాట్ ఆల్ఫా. ఇప్పుడు ఏబి ఎంత అని ఇచ్చాడు వాడు? ఏ అని ఇచ్చాడు. ఏబి అంటే ఏఓ బీఓల తేడా, ఏఓ మైనస్ బీఓ. ఇది ఏఓ మైనస్ బీఓ ఈజ్ ఈక్వల్ టు ఏ, స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఓ మైనస్ బీఓ. హెచ్ కాట్ ఆల్ఫా మైనస్ హెచ్ కాట్ 2 ఆల్ఫా. సో మనం కట్టాల్సింది ఏమిటి? టవర్ యొక్క ఎత్తు హెచ్ కట్టాలి. సో హెచ్ ఇంటూ కాట్ ఆల్ఫా మైనస్ కాట్ 2 ఆల్ఫా. దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై కాట్ ఆల్ఫా మైనస్ కాట్ 2 ఆల్ఫా. ఏ బై కాట్ ఆల్ఫా మైనస్ కాట్ 2 ఆల్ఫా. సో ఇప్పుడు 1 బై కాట్ ఆల్ఫా మైనస్ కాట్ 2 ఆల్ఫా ఎంత అవుతుందో కట్టుకుందాం. 1 బై కాట్ ఆల్ఫా మైనస్ కాట్ 2 ఆల్ఫా. 1 బై కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా మైనస్ కాస్ 2 ఆల్ఫా బై సైన్ 2 ఆల్ఫా. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై టూ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా 2 cos square alpha minus cos 2 alpha. This is equal to 2 sin alpha cos alpha by 2 cos square alpha minus cos 2 alpha అంటే టూ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా బై 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ ఆల్ఫా 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 2 ఆల్ఫా. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై దిస్, కానీ 1 బై దిస్ అంటే ఇది. Therefore, H is equal to H sin 2 alpha or A sin 2 alpha. ఇది మళ్ళీ జాగ్రత్తగా చూడండి. ఇది ఒక టీవీ టవర్ పాదం గుండా పోయే క్షితిజ సమాంతరం మీద ఉన్నటువంటి ఒక లైన్. ఆ లైన్ మీద 3 బిందువులు ఏబిసి, వాటి దగ్గర నుండి ఊర్ధ్వకోణాలు ఇచ్చాడు. ఒకటి ఆల్ఫా అయితే మరొకటి 2 ఆల్ఫా, మరొకటి 3 ఆల్ఫా అని. కాకపోతే ఇక్కడ బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ త్రిభుజానికి ఇది బాహ్యకోణం కాబట్టి దీనికన్నా పెద్దది. కాబట్టి ఈ కోణం దీనికన్నా పెద్దది, ఇది దీనికన్నా పెద్దది. కాబట్టి పెద్ద వాల్యూ ఇక్కడ రాసుకోవాలి 3 ఆల్ఫా. చిన్నది ఇక్కడ, దానికన్నా కాస్త చిన్నది, దానికన్నా ఇంకా చిన్నది ఇక్కడ రాసుకోవాలి. ఇలా రాసుకున్నాక మనకి ఏబీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి ఏబీని ఏఓ బీఓల భేదం కింద చూస్తే అడ్వాంటేజ్ ఉంది. అందుకని ఏఓ ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం, దాని సహాయంతో ఏఓ వాల్యూ కట్టాం. అలాగే బీఓ ఒక సైడ్గా ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం, దాని సహాయంతో బీఓ వాల్యూ కట్టాం. ఏఓ బీఓల డిఫరెన్సే స్మాల్ ఏ. ఏఓ బదులు హెచ్ కాట్ ఆల్ఫా, బీఓ బదులు హెచ్ కాట్ 2 ఆల్ఫా రాసి సింప్లిఫై చేసాం.
సింప్లిఫై చేస్తే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ 2α అని చివరికి వచ్చింది. ఒక గాలిపటం భూమికి 60 మీటర్ల ఎత్తున ఎగురుతుంది. అప్పుడు దాని దారాన్ని పట్టుకొచ్చి భూమి మీద ఓ బిందువు దగ్గర ఒక కట్టుకోయి కట్టారు. అప్పుడు దారం భూమితో 60 డిగ్రీల కోణం చేస్తున్నది. దారపు పొడవుని కట్టాలి. అంటే ఇక్కడ కట్టారు కొన్ని దారాన్ని, ఇది భూమి మీద కట్టుకోయే. భూమి నుండి గాలిపటం యొక్క ఎత్తు ఎంత ఇచ్చాడు? 60 మీటర్లు ఇచ్చాడు. ఇక్కడ కట్టేసినప్పుడు భూమితో ఈ దారం చేసే కోణం 60 డిగ్రీలు. ఇప్పుడు ఈ దార పొడవు కట్టమంటున్నాడు. ఇప్పుడు ఈ త్రిభుజంలో ఇది 60 డిగ్రీలు, ఇది ఎలాగో 90. ఇది కట్టాలి మనం. ఇప్పుడు సైన్ 60 డిగ్రీలు వేసామనుకోండి, సైన్ 60 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 60కి ఎదురుగుండా ఉన్న భుజం 60 బై కర్ణం అంటే దారం. కాబట్టి దార పొడవు దారం ఈజ్ ఈక్వల్ టు 60 బై సైన్ 60. సైన్ 60 అంటే ఎంత? √3/2. 60 బై √3/2 అంటే 60 ఇంటూ 2 బై √3. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 2 40 ఇంటూ 3 బై √3 ఈక్వల్ టు 40√3 మీటర్స్. కాబట్టి దారం పొడవు 40√3 మీటర్స్ అన్నమాట. మళ్ళీ లెక్క చూద్దాం ఒకసారి. గాలిపటం ఇది. గాలిపటం యొక్క ఎత్తు 60 మీటర్లు. అంటే ఎత్తు అంటే ఈ దారం పొడవు లెక్కేసుకోకూడదు. భూమి నుండి ఎంత ఎత్తులో ఉందో అది, అంటే ఇది 60. ఇదేమో దారాన్ని కట్టేసిన ప్లేస్. ఇక్కడ 60 డిగ్రీలు చేస్తుందని చెప్పాడు. ఈ దారం పొడవు అడుగుతున్నాడు వాడు. అందుకని ఈ లంబకోణ త్రిభుజంలో సైన్ 60 గణించాం. సైన్ 60 అంటే ఆపోజిట్ సైడ్ 60 బై కర్ణం దారం. సో దారం ఈజ్ ఈక్వల్ టు 60 బై సైన్ 60. సైన్ 60 వాల్యూ ప్రతిక్షేపించి సింప్లిఫై చేస్తే 40√3 మీటర్లు అని వచ్చింది. ఒక భవనం మీద నిలబడి ఒక కేబుల్ టవర్ వంక చూస్తున్నాడు ఒక అతను. ఆ కేబుల్ టవర్ యొక్క శీర్ష భాగాన్ని, అంటే అన్నిట్లోకి ఎత్తు భాగాన్ని చూసినప్పుడేమో ఊర్ధ్వకోణం 60 డిగ్రీలు. అదే బిల్డింగ్ పై నుండి కిందకి ఆ కేబుల్ టవర్ యొక్క పాదాన్ని చూసినప్పుడేమో అదో కోణం 45 డిగ్రీలు. అప్పుడు ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని టవర్ యొక్క ఎత్తును కట్టాలి. ఇక్కడ నిలబడి దీని వంక పైకి ఇలా చూస్తున్నప్పుడు ఈ కోణం ఎంత ఇచ్చాడు? ఊర్ధ్వకోణం 60 డిగ్రీలు. ఇక్కడే నుంచొని దీని పాదాంక చూస్తున్నప్పుడు ఏర్పడిన అదో కోణం అది ఎంత అంటున్నాడు? 45. సో ఈ యాంగిల్ 60 డిగ్రీలు, ఈ యాంగిల్ 45 డిగ్రీలు. మనం టవర్ యొక్క ఎత్తును కనుక్కోవాలి. ఇప్పుడు భవనం ఎత్తు ఎంత ఉంది? 7 మీటర్లు. సో ఇది 7, ఇది 60, ఇది 45 డిగ్రీలు, ఇది 7. ఈ విషయాలను ఉపయోగించుకొని మనం టవర్ యొక్క ఎత్తు కనుక్కోవాలి. ఇది 7 కాబట్టి ఈ పార్ట్ కూడా 7. ఇంకా ఇది కట్టాలి. ఇది 45 డిగ్రీలు, ఇది 90, కాబట్టి ఇది కూడా 45. కాబట్టి ఇది ఈ త్రిభుజం సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజంలో ఇది 7, కాబట్టి ఇది కూడా 7 ఈ విడ్త్. రాద్దాం కారణాలు.
భవనం ఏబి. AB is equal to CD is equal to 7 meters. త్రిభుజం BDCలో యాంగిల్ B is equal to యాంగిల్ C equal to 45 degrees. కాబట్టి BD is equal to DC is equal to 7. త్రిభుజం BDEలో ఇప్పుడు ఇది 7 మీటర్స్ అని తెలుసు మనకు, ఇది 60 అని తెలుసు, ఈ హైట్ కట్టాలి. కాబట్టి tan 60 is equal to ED by BD. BD అంటే 7, ED by 7. సో ED is equal to 7 tan 60 degrees అంటే 7√3. Therefore టవర్ ఎత్తు is equal to 7 + 7√3 is equal to 7 into 1 + √3 meters. 1.5 మీటర్ల ఎత్తుగల ఒకడు ఒక చిమ్నీ నుండి 28.5 మీటర్ల దూరంలో ఉన్నాడు. చిమ్నీ యొక్క శిఖరం అతని కళ్ళ వద్ద చేయి ఊర్ధ్వకోణం 45 డిగ్రీలు. చిమ్నీ యొక్క ఎత్తు ఎంత? ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త చూడండి. ఒక మనిషి, అతని ఎత్తు 1.5 మీటర్స్. చిమ్నీ ఇంకా చాలా ఎత్తులో ఉంటుంది. అతను కళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి నుంచి గమనిస్తున్నప్పుడు ఇక్కడ చిమ్నీ యొక్క శిఖరం చేసేటువంటి ఊర్ధ్వకోణం 45 డిగ్రీలు. ఇది 45 కాబట్టి ఇప్పుడు ఇది 1.5 కాబట్టి ఈ చిమ్నీలో ఈ భాగం వరకు 1.5 మీటర్స్. ఇది కూడా ఇక ఈ భాగం కూడా ఎంతో తెలిస్తే చిమ్నీ ఎత్తు తెలుస్తుంది. ఈ భాగం తెలుసుకోవడానికి ఈ త్రిభుజం వంక చూద్దాం మనం. ఈ పైన ఉన్న త్రిభుజం, ఇందులో ఇది 45 డిగ్రీలు, ఇది ఎలాగో 90, అంచేత ఇది కూడా 45 డిగ్రీలు. ఇది 45, ఈ యాంగిల్ 45, ఈ యాంగిల్ 45 కాబట్టి అది సమద్విబాహు త్రిభుజం అయ్యి ఇది కూడా 28.5 మీటర్ల ఎత్తు. అందువల్ల 28.5 + 1.5 30 మీటర్లు వస్తుంది అన్నమాట చిమ్నీ ఎత్తు. మళ్ళీ ఒకసారి చూద్దాం ఎలా చేసాం. ఇందులో ఏం లేదు, బొమ్మ గీసుకోవటంలో శ్రద్ధగా గీసుకుంటే దాదాపుగా లెక్కలన్నీ వెంటనే సాల్వ్ అయిపోతాయి. ఒక మనిషి, అతని ఎత్తు 1.5 మీటర్స్. ఇదేమో చిమ్నీ. అతను కన్ను ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 డిగ్రీలు అని ఇచ్చారు. ఇది 45 కాబట్టి ఈ కోణం కూడా 45 అవుతుంది. ఇది 45, ఇది 45 కాబట్టి ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్. అందువల్ల ఇది 28.5 కాబట్టి ఇది కూడా 28.5 అవుతుంది. సో ఈ ఎత్తు 28.5, ఇది ఒక 1.5 కలిపితే 30. రెండు సమాన ఎత్తుగల స్తంభాలు ఒకదానికొకటి ఎదురుగా 80 మీటర్ల దూరంలో ఉన్నవి. వాటి పాదాలను కలుపు రేఖ మీద ఒక బిందువు నుండి స్తంభాల శీర్షాలు 60 డిగ్రీలు 30 డిగ్రీలు ఊర్ధ్వకోణాన్ని చేస్తున్నాయి. కోణాలు, స్తంభాల ఎత్తులు, వాటి మధ్య దూరాన్ని కనుగొనండి. స్తంభాలు
వాటి పాదాలను కలిపే రేఖ. ఇక్కడెక్కడో బిందువు దగ్గర నుంచి చూస్తున్నారు. చూడండి, ఈ దూరం ఎంత అని ఇచ్చాడు? 80 మీటర్లు. 80 మీటర్లు అయితే ఇక్కడ ఎక్కడో మధ్యలో P1 Q1 P2 Q2 P1 Q1 P2 Q2లు స్తంభాలు. ఇక్కడ అబ్జర్వర్ ఓ బిందువు వద్ద ఊర్ధ్వ కోణాలు 60 డిగ్రీలు, 30 డిగ్రీలు. రెండు సమానమైన హైటే కాబట్టి ఇది హెచ్, ఇది హెచ్. ఇప్పుడు ఈ P1O Q1 త్రిభుజంలో cot 60 is equal to OP1 by H. మళ్ళా P2O Q2 త్రిభుజంలో cot 30 ఈక్వల్ టు OP2 by H. కాబట్టి మొదటి దాన్ని బట్టి OP1 is equal to H cot 60. OP2 OP2 is equal to H cot 30. ఇప్పుడు cot 60 అంటే 1/√3. cot 30 అంటే H times √3. కాబట్టి P1 P2 is equal to OP1 plus OP2 equal to H into 1/√3 plus √3. ఇది 80. ఇది 80. కాబట్టి 80 ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ 1/√3 ప్లస్ √3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ 4/√3. కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 4/√3 ఇది తీసుకుపోతే 80√3/4 అంటే 20√3 మీటర్స్. 20√3 మీటర్స్. ఇప్పుడు ఇంతకుముందు నేను లెక్కను ఇక్కడ రాసినప్పుడు ఒక పొరపాటు రాశాను. ఇక్కడ వాటి పాదాల మధ్య దూరం కనుక్కోమన్నాం. వాటి పాదాల మధ్య దూరం ఆల్రెడీ లెక్కలో ఇచ్చారు 80 అని. అంచేత కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ బిందువు ఎక్కడి నుంచి అయితే మనం ఊర్ధ్వకోణాలు గణించామో ఆ బిందువుకి ఈ పోల్స్ యొక్క పాదాల నుంచి దూరాలు కనుక్కోవాలి. అంటే OP1ను OP2 కనుక్కోవాలి. ఇక ఇక్కడే ఉన్నాయి
వీటిని బట్టి వచ్చేస్తుంది. OP1 ఈజ్ ఈక్వల్ టు h/√3 ఈజ్ ఈక్వల్ టు 20√3/3 ఈక్వల్ టు 20 మీటర్స్. అలాగే OP2 ఈజ్ ఈక్వల్ టు h√3 ఈక్వల్ టు 20√3 ఇంటూ √3 దట్ ఈజ్ ఈక్వల్ టు 60 మీటర్స్. దీన్ని ఎలా సాధించామో మళ్ళీ ఒకసారి చెప్పుకోవాలి. రెండు పోల్స్ సమానమైన హైట్ కలిగినటువంటివి, వాటి మధ్య దూరం 80 మీటర్లు. ఆ పాదాలను కలిపే సరళ రేఖ మీద ఏదో బిందువు దగ్గర నుంచి ఊర్ధ్వ కోణాలు లెక్కేశారు. Q1కి Q2కి ఒకటి 60 ఒకటి 30 వచ్చింది. ఈ సమాచారం సహాయంతో మన ఏమంటున్నారు, హైట్ కట్టాలి, ఓకి ఈ పాదాలు P1 P2 నుంచి దూరాలు కూడా కట్టాలి. దానికి ఏం చేసాము, బొమ్మ వేసుకున్నాం, ఊర్ధ్వ కోణాలు చూపించాము. ఇక్కడ చూపించాక మనకి ఎలాగా ఇన్ఫర్మేషన్ దేని గురించి ఉంది, P1 P2 దూరం గురించి ఉంది, అది వాడుకోవాలి. P1 P2 దూరం మొత్తం ఒకసారి ఇలాగ రాదు, ఎందుకంటే P1 P2 అనేది ఒక త్రిభుజంలో భుజం కాదు, ఇక్కడ కనబడుతున్న త్రిభుజాల్లో. అందుకని దాన్ని రెండు ముక్కలుగా చేసుకొని P1O సైడ్గానేమో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది, అలాగే OP2నేమో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక భుజంగా ఉంది. అందుకని ఈ త్రిభుజం వాడి ఒక రకంగా OP1ని గడించాం h/√3 అని. మరలా ఈ త్రిభుజం వాడి OP2ని h√3 అని గణించాం. అవి రెండు యాడ్ చేస్తే 80 రావాలి కాబట్టి 80కి ఈక్వేట్ చేసాం. దాని నుంచి h వాల్యూ వచ్చింది. h వాల్యూ మళ్ళీ ఇక్కడ ప్రతిక్షేపిస్తే ఓకి P1 P2 నుంచి దూరం వచ్చింది. పార్క్లో ఒక జారుడు బల్లను నిర్మించాలి. జారుడు బల్ల యొక్క శీర్షం 2 మీటర్ల ఎత్తులో ఉండాలి. జారుడు బల్ల నేలతో 30 డిగ్రీల కోణం చేయాలి. అప్పుడు జారుడు బల్ల యొక్క పొడవును కనుక్కోనండి. సో ఇలాగా ఇది గ్రౌండు, ఇది జారుడు బల్ల, ఇది 2 మీటర్ల ఎత్తులో ఉండాలన్నాడు. దాని శీర్షం భూమి నుండి 2 మీటర్ల ఎత్తులో ఉండాలి. ఇంకా ఏం చెప్పాడు, జారుడు బల్ల నేలతో 30 డిగ్రీల కోణం చేయాలి. ఇది 30 డిగ్రీలు, ఇది కట్టాలి, ఇది L అనుకోండి. అప్పుడు మనం sin 30 degrees వేసామనుకోండి. sin 30 degrees అంటే ఆపోజిట్ సైడ్ బై హైపాటెన్యూస్. రెండు బై L. కానీ sin 30 అంటే హాఫ్ ఈక్వల్ టు 2/L. క్రాస్ మల్టిప్లై చేస్తే L ఈజ్ ఈక్వల్ టు 4. ఇది జారుడు బల్ల. జారుడు బల్ల యొక్క ఎత్తేమో 2 మీటర్లు. తర్వాత అది నేలతో చేయాల్సిన కోణం 30 డిగ్రీలు. బొమ్మ గీచాం. ఇచ్చాక ఈ త్రిభుజం చూస్తే మనం ఈ పొడవు ఎంత అని అడుగుతున్నాడు. సో sin 30 వేస్తే ఆపోజిట్ సైడ్ 2 బై కర్ణం L, 2/L. కానీ sin 30 అంటే హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 2/L. క్రాస్ మల్టిప్లై చేస్తే L ఈజ్ ఈక్వల్ టు 4 మీటర్స్. త్రిభుజం ఏబిసిలో ఏసీ 6 మీటర్లు, ఏబి 5 మీటర్లు, యాంగిల్ ఏ 30 డిగ్రీలు. అయితే దాని వైశాల్యం ఎంత? ఇప్పుడు బి నుంచి ఏసీకి లంబం కొడదాం. ఇది 30 డిగ్రీలు అని ఇచ్చారు మనకు. ఇది 30 కాబట్టి ఇప్పుడు ఈ త్రిభుజంలో ఇది లంబకోణం కాబట్టి ఏబిడి బిడి పర్పెండిక్యులర్ టు ఏసీ. ఇది 90, ఇది 30. ఇప్పుడు మనకి ఏం కావాలి, బీడీ కడదాం. బీడీ కట్టాలంటే sin 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బీడీ
బై కర్ణం ఏబి బీడీ బై 5. కానీ sin 30 అంటే హాఫ్, therefore హాఫ్ ఈక్వల్ టు బీడీ బై 5. కాబట్టి బీడీ ఈజ్ ఈక్వల్ టు 5/2 మీటర్లు. ఇప్పుడు ఈ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ భూమి ఇంటూ ఎత్తు, దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్. ఇక్కడ భూమి ఏసీ కింద తీసుకుంటే హాఫ్ ఏసీ ఇంటూ ఎత్తు బీడీ. దిస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏసీ 6 ఇంటూ బీడీ 5/2. అంటే 30/4 అంటే 15/2 మీటర్ స్క్వేర్. ఈ ట్రయాంగిల్లో ఇది ఒక సైడు, ఇది ఒక సైడు, 2 సైడ్స్ పొడవులు ఇచ్చారు, వాటి మధ్య కోణం ఇచ్చారు. కాబట్టి ఎస్ఏఎస్ దాన్ని బట్టి ఈ త్రిభుజం నిర్ణయించబడుతుంది. ఈ త్రిభుజం యొక్క వైశాల్యం అడిగారు. ఈ త్రిభుజం యొక్క వైశాల్యం కట్టడానికి హాఫ్ భూమి ఇంటూ ఎత్తు ఫార్ములా వాడదలుచుకున్నాం మనం. ఏసీని భూమిగా స్వీకరించాం కాబట్టి అక్కడి నుంచి ఎత్తు అంటే బి నుంచి అక్కడికి పర్పెండిక్యులర్ కొట్టాం. ఈ బీడీ వాల్యూ గణించడానికి ఏబిడి త్రిభుజం వంక చూసాం. ఏబిడి త్రిభుజంలో సైడ్ 30 వేసాం. సైడ్ 30 అంటే ఎదురు భుజం బీడీ బై కర్ణం ఏబి, అది 5. అది వేసేస్తే బీడీ వచ్చింది. ఇంకా బీడీ రాగానే హాఫ్ ఏసీ ఇంటూ బీడీ వేస్తే వైశాల్యం వచ్చింది. అంచేత వైశాల్యం వచ్చి 15/2 స్క్వేర్ మీటర్లు. ఉదయం 7 గంటలకు 15 మీటర్లు ఎత్తుగల స్తంభపు నీడ యొక్క పొడవు 5√3 మీటర్స్ అని కొలవబడింది. అప్పుడు సూర్యకిరణాలు నేలతో చేయి ఊర్ధ్వ కోణం ఎంత? ఇది పోల్. ఇక్కడెక్కడో సూర్యుడు ఉన్నాడు. ఇప్పుడు సూర్యకిరణాలు నేలతో చేయి ఊర్ధ్వ కోణం ఈ తీటా విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటి? 15 మీటర్లు ఎత్తు స్తంభానికి, మరి దాని నీడ ఇదే, ఇది 5√3 మీటర్స్. కాబట్టి ఇప్పుడు ఈ తీటా కనుక్కోమంటున్నాడు మనల్ని. ఈ త్రిభుజంలో ట్యాన్ తీటా వేస్తే ట్యాన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఎదుటి భుజం బై ఆసన్న భుజం 15/5√3. 15లో 5 పోతే 3/√3 అంటే √3. ట్యాన్ తీటా √3 అయితే తీటా ఎంత? తీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees. చూడండి, ఇందులో అలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సన్ ఎక్కడో ఉన్నాడు. ఈ సూర్యకిరణాలు ఇక్కడికి వచ్చే కిరణం, ఇక్కడికి వచ్చే కిరణం, ఇలా వచ్చే కిరణం, ఇవన్నీ కూడా ఈ పోల్ వల్ల అడ్డగించబడి ఇక్కడ నీడ ఏర్పడింది. ఆ నీడ పొడవు ఎంత? 5√3m. ఇక సూర్యకిరణాలు భూమితో చేసే ఊర్ధ్వ కోణం కనుక్కోమంటున్నాడు వాడు, అందుకని ఇది తీటాన్ని పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ లంబకోణ త్రిభుజంలో ట్యాన్ తీటా కనుక వేస్తే ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు స్తంభపు ఎత్తు బై నీడ 15/5√3. క్యాన్సిలేషన్ చేస్తే √3 వచ్చింది. ట్యాన్ తీటా ఈక్వల్ టు √3 అయితే తీటా 60 degrees. ఒక నిచ్చెనను గోడకి ఇట్లా ఏటవాలుగా ఆనించి నిలబెట్టగా భూమితో 60 degrees కోణం చేస్తున్నది. నిచ్చెన యొక్క పాదం గోడ నుండి 8 మీటర్ల దూరంలో ఉంటే నిచ్చెన పొడవు ఎంత? ఇది గోడ, ఇది నేల, ఇది నిచ్చెన.
నిచ్చెన యొక్క పాదం గోడ నుండి 8 మీటర్ల దూరంలో ఉన్నది. తర్వాత భూమితో నిచ్చెన 60 డిగ్రీల కోణం చేస్తున్నది. నిచ్చెన పొడవు అడుగుతున్నాడు. నిచ్చెన పొడవు ఎల్ అనుకుందాం. ఇప్పుడు ఈ త్రిభుజంలో ఈ యాంగిల్ తెలుసు మనకు, ఈ సైడ్ తెలుసు. ఇప్పుడు sin 60 కట్టాము, cos 60 కట్టామనుకోండి. cos 60 ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము 8 బై కర్ణము ఎల్. కానీ cos 60 అంటే ఎంత? హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 8/L. సో క్రాస్ మల్టిప్లై చేస్తే L ఈజ్ ఈక్వల్ టు 16. కాబట్టి ఇది ఒక నిచ్చెనను గోడ కానించి నిలబెట్టగా భూమితో 60 డిగ్రీల కోణం చేస్తున్నది. నిచ్చెన యొక్క పాదం గోడ నుండి 8 మీటర్ల దూరంలో ఉంది. అప్పుడు నిచ్చెన యొక్క పొడవు ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ 60 డిగ్రీలు కాబట్టి మనం కనుక్కోవాల్సింది దీన్ని, తెలిసింది ఇది. కాబట్టి దీనికి ఏం వేస్తే ఇది కనెక్ట్ అవుతాయి అంటే కొసైన్ వేయాలి. cos 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 8/L. కానీ cos 60 అంటే హాఫ్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 1 × L ఈజ్ ఈక్వల్ టు 2 × 8 16. L ఈజ్ ఈక్వల్ టు 16 మీటర్లు. ఈ ప్రసంగంలో త్రికోణమితికి అనువర్తనీయత అంటే అప్లికబిలిటీ ఎన్ని ప్రాక్టికల్ సిచ్యుయేషన్స్లో మనకు అది ఉపయోగపడుతుంది అనేది మీకు అవగాహన కావటం కోసం కొన్ని సమస్యలు సాధించాం. చాలా ఎత్తుగా ఉన్నటువంటి కొండలు, భవనాలు, జెండా స్తంభాలు, చిమ్నీలు ఇలాగా మామూలుగా కొలవటానికి, డైరెక్ట్గా కొలవడానికి అసాధ్యమైనటువంటి వాటి కొలతల్ని గణించడానికి సర్వేయింగ్ చేసి ఆ విధంగా కోణాలు, ఊర్ధ్వ కోణాలు కానీ అధో కోణాలు కానీ కనుక్కోవటం, తరువాత నేల మీద కొలవడానికి అనువుగా ఉండేటువంటి కొలతలు మాత్రం కొలుచుకొని అంతంత దూరాల్లో ఉన్న బిందువుల వద్ద చేసే ఊర్ధ్వ కోణాలు కానీ అధో కోణాలను కానీ గణించి తద్వారా అంత తేలిగ్గా డైరెక్ట్గా కొలవడానికి సాధ్యం కానటువంటి పొడవుల్ని కొలవడానికి పనికొచ్చే బాగా ఉపయోగించేటువంటి సాధనం త్రికోణమితి.